పాత్రికేయ రంగంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన ప్రసంగం ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ చర్చ మరింత విస్తృతంగా కొనసాగాల్సిన అవసరం ఉంది. 14-15లో కొత్తగా ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు TV9లో ABNలో ఏదో వెటకారంగా ఒక చిన్న సన్నివేశాన్ని వేస్తే వాటిని సంవత్సరం పైన రాష్ట్రంలో బ్యాన్ చేసిండు అధ్యక్ష. రవి ప్రకాశం జైల్లో పెట్టాను, కృష్ణ మాదిగన్ జైల్లో పెట్టాను, చాలామంది జర్నలిస్టులు. ఇవాళ జైలుకు పోయిన అమ్మాయి కూడా SC/ST కేసులు ఆ రోజు ఎస్సీలను అవమానించింది, జైలుకు పోయి వచ్చిన అమ్మాయి. చంద్రశేఖరరావు గారు నీ పిల్లలకు చెప్పు, ఇది మంచిది కాదు, నువ్వు అనుకుంటున్నావేమో ఇట్లా ఏదో చేస్తే మానసికంగా కుంగదీసి దెబ్బతీసి రాజకీయంగా ప్రయోజనం పొందుదామని నువ్వేమైనా కలలుగా అంటే నువ్వు అనుకుంటున్నావేమో. అట్లా కుదరదు చంద్రశేఖరరావు. నేను చెప్పదలుచుకున్నా, హద్దు దాటితే మాట జారితే దాని ఫలితం ఎట్లుంటుందో అనుభవిస్తారని నేను చెప్పదలుచుకున్నా అధ్యక్ష. చంద్రశేఖరరావు గారు వినండి, మీ పిల్లలకు బుద్ధి చెప్పండి. ఇలాంటి సాంప్రదాయం సంస్కృతి భవిష్యత్ తరాలకు ఇవ్వదలుచుకోలేదు, దీన్ని ఇక్కడనే పాతరేయదలుచుకున్నా. ఉప్పు పాతరేస్తే ఇట్లాంటి సంస్కృతిని మీరు ప్రోత్సహిస్తే ఎవరిని వదలను. ఎవరు జర్నలిస్ట్ వాళ్ళ గుర్తింపు కార్డు ఏందో మీరు నిర్ణయించండి. అది ఏదో ఏ లైన్ మీరు చెప్తారో చెప్పండి, వాళ్ళని మినహాయిస్తాము, మిగతా వాళ్ళు మాట్లాడేదాన్ని విశ్లేషిస్తాము. తెలంగాణ ముఖ్యమంత్రి యూట్యూబ్ ఛానళ్లను దృష్టిలో పెట్టుకుని వ్యాఖ్యలు చేశారని విస్తృత స్థాయిలో ప్రచారం కొనసాగుతోంది. అయితే అతని మాటలను సునిశ్చితంగా పరిశీలించినట్లయితే కొంతమంది వ్యక్తుల ప్రోద్బలంతో పెయిడ్ ఆర్టిస్టులతో ప్రభుత్వంపై పరిమితికి మించి పరిధిని దాటి విమర్శలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో 2 మహిళా జర్నలిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారని, అయితే వారి అరెస్టులను ఖండిస్తున్న వారిపై ఆయన తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలోనే ఆయన అసెంబ్లీలో ఏం మాట్లాడారో ఒకసారి ఆయన మాటలోనే విందాం. 1000 RTC బస్సులు కొని ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేసి వాళ్లను ఆర్థిక స్తోమతతో నిలబెట్టినందుకు ఆడబిడ్డలకు నా మీద కోపం ఉంటుందా? అదాని అంబానీలు చేసే వ్యాపారమైన సోలార్ పవర్ 1000 మెగావాట్ల ఆడబిడ్డలకు ఇచ్చినందుకు నా మీద ఆడబిడ్డల కోపం ఉంటుందా? పెయిడ్ ఆర్టిస్టులను తెచ్చి పార్టీ ఆఫీసులో పెట్టి వాటిని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెడితే వాళ్ళ మీద పోలీసులు కేసు కడితే మీకు దుఃఖం వస్తుంది. అసలు ఈ భాష ఆ సోషల్ మీడియాలో పెట్టినట్టు ఒకసారి చూడండి అధ్యక్ష. 14-15లో కొత్తగా ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు TV9లో ABNలో ఏదో వెటకారంగా ఒక చిన్న సన్నివేశాన్ని వేస్తే వాటిని సంవత్సరం పైన రాష్ట్రంలో బ్యాన్ చేసిండు అధ్యక్ష. రవి ప్రకాశం జైల్లో పెట్టాను, కృష్ణ మాదిగన్ జైల్లో పెట్టాను, చాలామంది జర్నలిస్టులు. ఇవాళ జైలుకు పోయిన అమ్మాయి కూడా SC/ST కేసులు ఆ రోజు ఎస్సీలను అవమానించింది, జైలుకు పోయి వచ్చిన అమ్మాయి. ఎవరు జర్నలిస్ట్ అని నేను అడగదలుచుకున్న అధ్యక్ష. జర్నలిస్టులని వేదిక మీద నుంచి INPR లేకపోతే DAVP ఆమోదించిన పత్రికలు ప్రసార సాధనాలు వాళ్ళు ఇచ్చే ID కార్డులు ఉన్నోళ్ళు జర్నలిస్టులా? ఎవడు పడితే వాడు ఏదో ఒక ట్యూబ్ పెట్టుకొని మమ్మల్ని ఇష్ట రాజ్యంగా అధ్యక్ష. సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్న విధంగా ప్రభుత్వ గుర్తింపు కార్డులు కలిగిన వారందరూ కూడా అర్హులైన పాత్రికేయుల అంటే అది ఇప్పటికీ కూడా $1 మిలియన్ ప్రశ్నే. ప్రభుత్వ గుర్తింపు ఉన్నప్పటికీ కూడా ఒక సమస్యను వార్తగా మలసలేని వారు, ఆ సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళలేని వారు కూడా జర్నలిస్టులుగా చలామణి అవుతున్నారు. మరోవైపు ప్రభుత్వ గుర్తింపు లేకపోయినప్పటికీ కూడా ప్రజా సమస్యలను వార్త రూపంలో మలిసి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లిన వారిలో అనేక మందికి ప్రభుత్వ గుర్తింపు కార్డులు లేవు. ఈ విషయంపై ప్రభుత్వం ఆ మాటకొస్తే ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు దృష్టి సారించి పాత్రికేయ ప్రమాణాలు పాటిస్తున్న వారెవరో గుర్తించి వారికి ప్రభుత్వ గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం ఉంది. తెలుగులో కనీసం 2 లైన్లు కూడా రాయలేని వారు తాము అక్రిడేషన్ కలిగిన జర్నలిస్టుమని కాలర్ ఎగరేసుకుంటూ తిరుగుతున్న రోజులివి. పాత్రికేయ వృత్తి ఎంతో బాధ్యతాయుతమైనది కాబట్టి ఎవరు పడితే వారు ఈ రంగంలోకి రాకుండా ఉండాలంటే ప్రభుత్వాలు కూడా తగిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప్రభుత్వ గుర్తింపు అంటూ అక్రిడేషన్ కార్డులను జారీ చేస్తున్న సమయంలో ఆ నిబంధనలను మరింత కఠినతరం చేయాలి. ఎవరైతే పాత్రికేయ రంగంలో రాణించాలని, ఆ రంగంలోకి రావాలని అనుకుంటున్నారో వారికి ప్రభుత్వమే తగిన పరీక్షను పెట్టి ఆ పరీక్షలో వారు అన్ని రకాలుగా పాస్ అయితేనే వారికి అక్రిడేషన్ కార్డులు పొందేందుకు అర్హులుగా పరిగణిస్తే అప్పటికి సమస్య దాదాపుగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. చూడండి అధ్యక్ష, ఆడపిల్లలు ఆ రకమైన భాషను వాడి ఆడపిల్లలే వాళ్ళ ప్లాట్ఫామ్లలో పోస్టింగ్ చేస్తే ఇది మంచిదా అధ్యక్ష? ఏం సాంప్రదాయం? తెలంగాణలో ఇట్లాంటి సాంప్రదాయం ఎప్పుడైనా ఉందా అధ్యక్ష? ఎవరైనా వ్యక్తి లేదా ఏదైనా సంస్థపై ఆరోపిస్తూ వార్తా కథనాలు ప్రచురణ లేదా ప్రసారం చేసే ముందుగా సంబంధిత వ్యక్తి లేదా సంస్థల నుంచి వివరణ తీసుకోవడం అనేది పత్రికేయ ప్రాథమిక లక్షణం.
అయితే ఆ లక్షణాన్ని ఎవరూ పాటించకపోవడంతోనే అసలు సమస్యలు ఎదురవుతున్నాయి. చంద్రశేఖరరావు గారు వినండి, మీ పిల్లలకు బుద్ధి చెప్పండి. ఇలాంటి సాంప్రదాయం సంస్కృతి భవిష్యత్ తరాలకు ఇవ్వదలుచుకోలేదు. దీన్ని ఇక్కడనే పాతరేయదలుచుకున్నా, ఉప్పు పాతరేస్తే ఇట్లాంటి సంస్కృతిని మీరు ప్రోత్సహిస్తే ఎవరిని వదలను. మీడియా మిత్రులకు కూడా నేను అడుగుతున్నా, మీ సంఘాలు ఏవైతున్నాయో సంఘాల నాయకులను కూడా అడుగుతున్నా, ఎవరో జర్నలిస్టులు లిస్ట్ ఇవ్వండి. జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏందో ఇవ్వండి, ఆ లిస్ట్ ఇవ్వండి. ఆ లిస్టులో ఉన్నోళ్ళు ఇట్లా తప్పు చేస్తే ఏం శిక్షిస్తారో మీరు నిర్ణయించండి. ఆ లిస్టులో లేనోడు జర్నలిస్ట్ కాడు, జర్నలిస్ట్ కానోడిని క్రిమినల్ కిందనే చూస్తాము. ఆ క్రిమినల్స్ని ఎట్లా జవాబు చెప్పాలనో గట్లనే చెప్తాం. ముసుగేసుకొని వస్తే ముసుగు ఊడవికి బట్టలు గుడ్డలు ఊడదీసి కొడతా అని చెప్తున్నా నేను. ప్రింట్ మీడియాలో గతంలో పనిచేసే వారికి అంతో ఎంతో సామాజిక స్పృహ, అక్షరజ్ఞానం ఉండేది. అయితే ఈ ప్రస్తుతం ప్రింట్ మీడియాలో ఉన్నవారిలో కూడా అత్యధిక శాతం మంది కాపీ పేస్ట్ బాపతులే. ఇక యూట్యూబ్ వ్యవస్థ వచ్చిన తర్వాత చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు పాత్రికేయులుగా చలామణి అవుతూ కొంతమంది పబ్బం గడుపుకుంటూ ఉన్నారు. సమాజ మేలు కోసం కాకుండా కేవలం తమ స్వార్థం కోసం అనేక మంది పాత్రికేయులుగా చలామణి అవుతూ పాత్రికేయ రంగాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. అటువంటి వారి పట్ల ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాల్సిందే. ఇదే క్రమంలో నిజమైన పాత్రికేయులు ఎవరో గుర్తించి వారిని గౌరవించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలపైనే ఉంది. చెప్పండి, వాళ్ళని మినహాయిస్తాము, మిగతా వాళ్ళు మాట్లాడేదాన్ని విశ్లేషిస్తాము. సభా నాయకుడిగా నా రిక్వెస్ట్ మీకు ఒకటే, ఈ విశృంఖలత్వాన్ని ఆపాలి. ఎక్కడో ఒక దగ్గర దీనికి పరిష్కారం చూపించాలి. అధ్యక్ష లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ గారు జర్నలిస్ట్ సంఘాలను కూడా పిలిచి, అదేవిధంగా ఐఎన్పిఆర్ మినిస్టర్ గారు కూడా నా సూచన, మీరు పిలిచి కూర్చోబెట్టి మాట్లాడండి, ఇది చర్చ చేయండి. దీన్ని వదిలేసి ఊరుకుంటే ఎవరినో ఒకరిని అన్నారని కాదు, ఇది ఎవరినన్నా మనల్ని అందరిని అన్నట్లనే.